రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయిన దేవుడవు, గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు మాకు తోడై ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అవునయ్యా, ఈ రోజున మా ప్రయాణాలను దీవించిన దేవుడవు నీవే తండ్రి. ఏ సమస్య, ఏ అపాయము, ఏ ప్రమాదము జరగకుండా కాపాడిన దేవుడవు నీవే నాయనా. ఈ రోజున మాకే బలహీనత రాకుండా రక్షించినందుకు, శక్తినిచ్చి బలపరిచినందుకు స్తోత్రాలు నాయనా. అయా, ఈ రోజున ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేసినందుకు వందనాలు ప్రభువా. ఈ రోజున తండ్రి, ప్రతి విషయంలో మమ్మల్ని ఆదుకున్నందుకు, కృంగిన వేళ మమ్మల్ని లేవనెత్తినందుకు, అయా ఈ రోజున మా కుటుంబాన్ని రక్షించినందుకు, అయా సజీవ లెక్కల్లో మమ్మల్ని నిలవబెట్టుకొని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాలంలో మరొకసారి మీ పాద సన్నిధిన చేరి అయా మేమందరమును ప్రార్థించుకునే గొప్ప కృప దయచేశారు. అందును బట్టి కోట్ల వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 15వ వచనము, శ్రమలో నేనతనికి తోడయుండెదను అని తండ్రి సెలవిస్తున్న దేవుడవు నాయన, మీకే స్తోత్రాలు. అవునయ్యా, మా బాధల్లో, మా కష్టాల్లో ఈ రోజున అయ్యా నా అన్నవారందరూ కూడా విడిచిపెట్టారు, వదిలిపెట్టారు. అయా బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు ఎవ్వరు కూడా లేకుండా మా శ్రమలను బట్టి తండ్రి వారు మాకు దూరమయ్యారు. కానీ మీరు మాకు తోడై ఉంటారు అని తండ్రి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అయా, మిమ్మల్ని ఆనుకొని జీవించే కృప దయచేయండి. ఎవరు లేరు అని బాధపడకుండా అయా ప్రతి ఒక్కరు కూడా మీ వైపు చూస్తూ ధైర్యం తెచ్చుకొని వారి జీవితాన్ని కొనసాగించుటకు సహాయము దయచేయమని కూడా ఈ రాత్రిన ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే బిడ్డలు ఈ రాత్రి కాలంలో భయముతో, కలవరముతో, దుఃఖముతో, కన్నీటితో తండ్రి ఒంటరితనముతో బాధపడుతున్నారో వారందరినీ మీ పాద సన్నిధికి తెస్తున్నాం. వారందరిని బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నాం. అయా కృపా సహాయం దయచేయండి. బిడ్డలందరికీ మీరు తోడై ఉండి కాచి కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. అనారోగ్యంతో ఎంతమంది బిడ్డలు తండ్రి ఉన్నారో అయ్యా, వారందరిని బట్టి అయా ప్రత్యేకంగా అడుగుతున్నాం తండ్రి. మీ దైవజనుని మాటను స్థిరపరచండి, రూఢీపరచండి. యేసు నామంలో ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము, బలమును, శక్తిని దయచేయండి. సంపూర్ణ ఆయుష్ను అనుగ్రహించండి నాయన. అయా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్న అపవాది దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు నామములో లయపరచండి నాయన. ఎంతోమంది బిడ్డలు డిప్రెషన్లో ఉన్నారు. ఆ డిప్రెషన్లో నుంచి విడుదల దయచేయండి. కుటుంబపరమైన గొడవలు, విభేదాలు ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాం. నెమ్మది గల కుటుంబంగా ఆ కుటుంబాన్ని మార్చండి. అయా ఒకరినొకరు ప్రేమించుకునే కృప దయచేయండి. ఒకరినొకరు గౌరవించుకునే కృప దయచేయండి. ప్రేమతో జీవించుకునే సహాయం దయచేయండి. యవన బిడ్డలకు మీరు తోడై ఉండండి. బిడ్డల హృదయంలో మారు మనసు దయచేయండి. లోబడే హృదయం దయచేయండి. భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా కృప దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా సహాయము దయచేయండి నాయన. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం తండ్రి, ఈ రోజున అప్పుల నుంచి ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి. వారి చేతుల కష్టార్జితాన్ని బహుగా ఫలింపజేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది బిడ్డలు తండ్రి ఉద్యోగం కోల్పోయిన స్థితిలో ఉన్నారు నాయన. మంచి ఉద్యోగం బిడ్డలకు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారు. బిడ్డలకు సొంత గృహమును దయచేయమని కూడా అడుగుతున్నాం తండ్రి. గర్భఫలం లేక ఎంతోమంది బిడ్డలు కృంగిపోతున్నారు. అయా బిడ్డలకు గర్భఫలమును దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలను బట్టి దుఃఖపడుతున్నారు నాయన. ఆ ల్యాండ్, కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభు వృద్ధులకు మీరు తోడై ఉండండి. చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. అనాథల పట్ల, అభాగ్యుల పట్ల మీ సహాయము దయచేయండి అయా. అదేవిధంగా ఈ రాత్రిన వివిధ దేశాలలో ఉంటున్న మీ ప్రియ బిడ్డలందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని, బిడ్డలకు మీరు తోడై ఉండమని అయా. వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్లో కూడా సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయా. ఎవరైతే బిడ్డలు ఈ రాత్రిన ప్రయాణిస్తున్నారో, పనులు చేసుకుంటున్నారో వారందరికీ తండ్రి మీరు తోడై ఉండండి. రక్షణ దయచేయండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఈ రాత్రి కాలంలో మారు మనసు లేని, దుర్వ్యసనాలు కలిగిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రత్యేకంగా అడుగుతుండగా వారందరికీ మారు మనస్సును దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా.
అయా గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. మోసుకుపోయిన గర్భాన్ని తెరవండి నాయన. అయా భారతదేశం కోసం ప్రార్థిస్తున్నాం. దేశం చుట్టూ మీ రక్షణ దయచేయండి. అయా సైనికులు, జవాన్లు అందరిని బట్టి అడుగుతున్నాం. వారందరికీ మీ రక్షణ, మీ తోడును దయచేయండి. వారి కుటుంబాలను బహుగా దీవించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువ. ఈ రాత్రి కాలంలో తండ్రి మేమందరము కూడా అలసిపోయున్న దేహములతో సేద తీరబోతున్నాగా కంటి నిండా నిద్రను అయా మా అందరికీ దయచేయమని, అయా ఎవ్వరూ కూడా ఎటువంటి భయాలు కలవరాలు లేకుండా, నిద్రలేమి పీడకల సమస్యలు లేకుండా కృప దయచేయమని ప్రభువ. అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు, హానికరమైన పరిస్థితులు రాత్రిన మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయకుండా మీరే మాకు తోడై ఉండి భద్రపరిచి స్థిరపరచమని అయా మా అందరినీ తండ్రి మీ పాద సన్నిధిని రాత్రి కాలంలో పెడుతుండగా మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మేమందరము సజీవులుగా చేరి మీ పాద సన్నిధిన స్తుతించుకునే, ఆరాధించుకునే, ప్రార్థించుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.